మనుషులు ఎట్లా ఉండాలి తాత, ఎట్లా ఉండాలి? మనుషులు సజ్జన ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి. మనసు భక్తి లేనిది మనిషి కాదు. మళ్ళా మళ్ళా దేవునికి మనము దేవునికి మనం గుణం పడితేనే దేవుడు మనకు గుణం పడతాడు. దేవుడికి మనం గుణం పట్టకపోతే దేవుడు మనకు గుణం పట్టాడు. గుణం కావాలంటే దేవుడే కావాలి మానవునికి. అంటే మానవునికి ఏం మంచిది కావాలి? ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కదా, హరినామం కావాలి, అన్నదానం కావాలి, దాన్ని మీరు చెప్పండి. మానవునికి ఏం కావాలి? హరినామం, మళ్ళా అన్నదానం కావాలి. దానికినే ఎక్క మించింది ఏం లేదు. మనిషి భజనకు పోతామంటే భజనకే ఉండాలి. భజనల 8 తిననికి మొత్తం 60 అంటే కలవది. భజనకి ఉండాలి మొత్తం 60, తిననికి ఉండాలి. అంటేనే మన మానవుడు జన్మం. ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కదా, ప్రతి గుడికాడ అన్నదానం ఉంటుంది, ప్రతి గుడికాడ భజన ఉంటుంది. దాని మీద నీ అభిప్రాయం? ఇప్పుడు శ్రావణ నెలల ఏముంటుంది? భజన రోజు నిత్య భజన. నిత్య నియమ నామితే ప్రాణి దుర్లభ లక్ష్మీ వల్లభ తయాసుడు. ఎవడు భజన శస్త్ర అయిన దగ్గర దేవుడు లక్ష్మిని వచ్చి ఉంటుంది. మానవుడికి ఏం కావాలి? దేవుని దర్బార్లో పోతే హరినామం కావాలి. హరినామం చేస్తేనే సర్వం మన జన్మం పరిహారం అవుతుంది, లేకపోతే కాదు. జన్మం మనం 84 కోట్లు తిరిగి మానవ జన్మం ఎత్తినాం. మనం మానతలేం. మానాలి అంటే మనం సత్సంగ చేయాలి. సత్సంగ చేయాలంటే గురువు కటాక్ష కావాలి. మానవుడికి కటాక్ష లేని మనిషి కాదు. మన భార్య చేసుకుంటాం, భార్య పుస్తక కడతాం. అట్లా మనం గురువు చేస్తాం, గురువుది మనం పుస్తక కట్టుకున్నాలి. కట్టుకుంటే మన జన్మం సార్థకం ఫలితం అవుతుంది. లే ఫలితం కాదు.